హలో! 2025 ఇయర్‌కి గాను మనకు ఐబీపీఎస్ నుంచి అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ అనేది 13,217 పోస్టులకైతే ఈ రిక్రూట్‌మెంట్ అనేది చేస్తారు. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు ఈ రిక్రూట్‌మెంట్ అనేది ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అనేటువంటి ఈ రోల్స్‌కైతే ఈ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. రీజనల్, రూరల్ బ్యాంక్స్‌కి. అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. 1 సెప్టెంబర్ టు 21 సెప్టెంబర్ లోపైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నవంబర్‌లో కానీ, డిసెంబర్‌లో కానీ ఉంటుంది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిసెంబర్ కానీ, జనవరి 2026 ఈ మంత్స్‌లో అయితే ఉంటుంది. సో, ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ అయితే జనవరి 2026 ఆర్ ఫిబ్రవరి 2026 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీని రిజల్ట్ కూడా జాన్ కానీ, ఫెబ్‌లో కానీ ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అండ్ దెన్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అనేది ఉంటుంది. విల్ బి ఆన్ ఫెబ్ ఆర్ మార్చ్ 2026. అండ్ ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ ఎలిజిబిలిటీ కానీ, ఏజ్ కానీ, అండ్ అప్లికేషన్ ఫీ కానీ, ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కానీ చూసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చూసుకుంటే, అండ్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ మీరు అప్లై చేయాలనుకుంటే బోత్ పోస్టులకైతే చేసుకోవచ్చు. గ్రూప్ ఏకి చేసుకోవచ్చు, గ్రూప్ బికి చేసుకోవచ్చు. సో, సెపరేట్గా అయితే మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఆర్ఆర్‌బీ పార్టిసిపేట్ చేస్తుంది. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేయాలనుకునే వాళ్ళకు తెలుగు ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. అలానే తెలంగాణలో కూడా తెలుగు అనేది ఉండాలి. సో, మీకు కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు అంటే మీరు తమిళనాడు గ్రామీణ బ్యాంక్ కానీ, కర్ణాటకలో ఉన్న బ్యాంక్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, సో, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. అండ్ ఏజ్ కనుక చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే బిట్వీన్ 18 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి అబౌవ్ 18 ఇయర్స్ టు బిలో 30 ఇయర్స్. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 అబౌవ్ 21 ఇయర్స్ టు బిలో 32 ఇయర్స్. సో, ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో, వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ డిజైరబుల్ చూసుకుంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కొంచెం అయితే ఐడియా ఉండాలంటున్నారు. అండ్ మనం అప్లై చేసుకునే స్టేట్ని బట్టి మనకైతే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రొఫిషియెంట్గా వచ్చి ఉండాలి. సో, స్కేల్ 1 కనుక చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి కూడా ఎనీ డిగ్రీ, బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది అంటే అగ్రికల్చర్ చేసిన వాళ్ళకు, హార్టీ, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ వీళ్ళ కొన్ని ఇచ్చారు ఇక్కడ డిసిప్లిన్స్. ఇక్కడ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. సో, ఇక్కడ కూడా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది డిజైరబుల్. అండ్ స్కేల్ 2 చూసుకుంటే ఇక్కడ 2 years as an officer in a bank or financial institution. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ సీఏ వాళ్ళకి కానీ, అండ్ ఐటీ ఆఫీసర్స్కి ఇక్కడైతే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు రిలవెంట్ ఫీల్డ్స్లో. అండ్ అప్లికేషన్ ఫీ ఎంత అని చూసుకుంటే మనమైతే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఐబీపీఎస్ వెబ్సైట్ నుంచి. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 175, రిమైనింగ్ వాళ్ళకు 850 రూపీస్. ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్కి కూడా సేమ్ 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ 850 ఫర్ అదర్ కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్స్ వాళ్ళకైతే రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది 40 క్వశ్చన్స్తో. సో, డ్యూరేషన్ అయితే 45 minutes ఉంటుందన్నమాట. అండ్ స్కేల్ 1 వాళ్ళకు చూసుకుంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా డ్యూరేషన్ 45 minutes. సో, మనమైతే ఈ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 సెక్షన్స్లోనూ క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది ఫర్ మెయిన్స్కి ఎలిజిబుల్ కావాలంటే. సో, బోత్ సెక్షన్స్లో అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితేనే మనకు మెయిన్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. రీజనింగ్లో కట్ ఆఫ్కి వచ్చి తర్వాత న్యూమరికల్ అబిలిటీలో పోయింది అంటే సో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట మెయిన్స్ ఎగ్జామ్కి. రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ అయితే ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యాక ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకైతే మీరు స్కోర్ చేసిన ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ని బట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు.
నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ మనకు www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే చేసుకుని రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు న్యూ యూజర్ అయితే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి లైక్ మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవైతే ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవి అయితే అక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ లైక్ ఎన్ని కేబీస్లో ఉండాలి, 10 or 20 బిట్వీన్ 50 and 10 అలా ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.